నెక్స్ట్ వ్యూ మెనూలో మనం డిఫరెంట్ ఆప్షన్స్ చూడొచ్చు. ఇక్కడ ఎక్సెల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అనేదానికి ఈ వ్యూ మెనూ ఆప్షన్స్ ఉపయోగపడతాయి. మరి ఒక డేటా ఉన్న ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఈ ఎంప్లాయీస్ డేటా గల ఈ షీట్ని ఓపెన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు వ్యూలో చూడండి 2 రకాల వ్యూస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. నార్మల్ వ్యూ, పేజ్ బ్రేక్ ప్రివ్యూ. ఇప్పుడు మనం చూస్తున్నది నార్మల్ వ్యూ. అయితే డేటా ఈ విధంగా మీరు టైప్ చేస్తున్నప్పుడు పేజ్ బ్రేక్ ప్రివ్యూలోకి వెళ్ళండి, దానికి క్లిక్ చేయండి. డేటా లేకపోతే ఇక్కడేమి ప్రింట్ చేసేదానికి ఏమీ ఉండదు కాబట్టి బ్లాంక్గా చూపిస్తుంది. మరి ఇప్పుడు డేటా ఉంది కాబట్టి ఈ పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఈ విధంగా కనిపిస్తుంది. చుట్టూతా కూడా మీకు ఈ బ్లూ కలర్లో మార్జిన్ వస్తుంది. చూడండి, డ్రాగ్ చేసుకోండి కావాల్సి ఉంటే, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ దాకా, ఏ రోస్ దాకా, ఏ కాలమ్స్ దాకా ఒక్కొక్క పేజీ ఉంది అనేది మీకు తెలుస్తుంది. దీన్ని బట్టే మీరు ప్రింట్అవుట్స్ అవన్నీ తీసుకోవాలి. చూడండి, పేజ్ 1లో ఐ అనే కాలం దాకా మాత్రమే వస్తుంది. అంటే మనకి యాక్చువల్గా కే దాకా ఉంది డేటా, కానీ ఇక్కడ దాకే ఇది ప్రింట్ కాగలదు. కింద చూడండి 52 రో వరకే పేజ్ 1 అనేది ఉంది. ఇది సాధారణంగా డిఫాల్ట్గా ఇది వచ్చింది. అయితే ఇప్పుడు మనం కే దాకా దీన్ని ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు ప్రివ్యూలో చూస్తే కూడా మీకు తెలుస్తుంది. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ వరకే ఇక్కడ ప్రింటింగ్ అనేది వస్తుంది. మరి ఇప్పుడు ప్రింటింగ్ అనేది నెట్ దాకా రావాలి కాబట్టి ఈ మధ్యలో బార్డర్ ఉంది, పేజ్కి మధ్యలో ఈ బార్డర్ని క్లిక్ చేసి మౌస్ ద్వారా డ్రాగ్ చేయండి. ఎక్కడి వరకు? నెట్ వరకు. సో ఇప్పుడు వెళ్ళి మీరు చూసినట్లయితే ప్రింట్ ప్రివ్యూలో మీకు నెట్ దాకా ప్రింటింగ్ కనిపిస్తుంది. కాకపోతే యాక్చువల్ సైజు కంటే ఇంక్రీజ్ చేశారు కాబట్టి లెటర్స్ సైజు కొద్దిగా స్మాల్గా ఉన్నట్టు కనిపిస్తాయి. అది మీరు పేజ్ సెటప్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎలాంటి పేజ్ వాడుతున్నారు ఏంటి అనే దాన్ని బట్టి, ఎలాంటి పేపర్ వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఆ పేపరు లెంత్ దాన్ని అంతా కూడా అడ్జస్ట్మెంట్స్ పేజ్ సెటప్లో ఇంక్రీజ్ చేస్తే దానికి క్లియర్గా ప్రింట్ కావడం జరుగుతుంది. మరి ఇది పేజ్ 1, ఇది పేజ్ 2. కింద ఇంకా డ్రాగ్ చేసి చూసినట్లయితే పేజ్ 3. ఇప్పుడు ఇది పేజ్ 1, ఇది పేజ్ 2, ఇది పేజ్ 3, ఇది పేజ్ 4. ఈ విధంగా మన డేటాని బట్టి ఇక్కడ ఈ వ్యూలో పేజ్ బ్రేక్ ప్రివ్యూలో మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకునే దానికి ఈ విధమైన మార్జిన్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఈ మార్జిన్స్ క్లియర్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వన్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మామూలు డేటా ఎంట్రీ చేయాలంటే నార్మల్ వ్యూలోకి వెళ్ళండి. నార్మల్ వ్యూలో ఇట్లా క్లిక్ చేసినట్లయితే మామూలుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ టాస్క్ పేన్. టాస్క్ పేన్ అనేది ఇట్లా నెంబర్ ఆఫ్ టాస్క్స్ సంబంధించిన ఇది చూపిస్తుంది. ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ ఆప్షన్స్, న్యూ ఆప్షన్స్, ఇట్లాంటివన్నీ కూడా ఈ టాస్క్ పేన్లో వస్తాయి. ఎంఎస్ వర్డ్లో కూడా వచ్చింది చూసాం. మరి అది వద్దనుకుంటే టాస్క్ పేన్ మీద మళ్ళీ ఇక్కడ వన్స్ వచ్చింది ఇక్కడ క్లోజ్ చేసినా సరే, లేదంటే మళ్ళీ ఇక్కడ తీసేసినా సరే ఆ టాస్క్ పేన్ పోతుంది. నెక్స్ట్ టూల్ బార్స్. ఈ టూల్ బార్స్ ఎప్పుడు ఏవి కావాలో అవి కావాలనుకున్నప్పుడు క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే డీసెలెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి స్టాండర్డ్ టూల్ బారు, ఫార్మాటింగ్ టూల్ బార్ మాత్రమే ఉన్నాయి. ఫార్మాటింగ్ వద్దనుకోండి డీసెలెక్ట్ చేయండి, మళ్ళీ కావాలనుకోండి క్లిక్ చేసుకోండి. ఆ విధంగా. నెక్స్ట్ ఫార్ములా బార్. ఫార్ములా బార్ ఏదండి? ఇది ఫార్ములా బార్. మరి ఈ ఫార్ములా బార్ డీసెలెక్ట్ చేస్తాం. ఫార్ములా బార్ లేకుండా పోయింది. ఫార్ములా బారు, నేమ్ బాక్స్ రెండు కూడా లేకుండా పోయాయి. అట్లనే మళ్ళీ క్లిక్ చేస్తాం, మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ స్టేటస్ బార్. ఈ స్టేటస్ బారు కింద ఉన్నదే స్టేటస్ బార్. ఈ స్టేటస్ బారు వద్దనుకోండి డీసెలెక్ట్ చేయండి. ఓకే, మళ్ళీ కావాలనుకుంటే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ హెడర్ అండ్ ఫూటర్. ఎంఎస్ వర్డ్లో అయితే ప్రతి పేజ్కి కూడా
మా టాప్ మార్జిన్లో హెడరు, బాటమ్ మార్జిన్లో ఫూటర్ కనిపిస్తుంది. మరి ఇక్కడ పేజెస్ వైజ్ కాకుండా షీట్లలో ఈ కాలమ్స్ రోస్ వైజ్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి పేజ్కి ప్రింట్ అయ్యేటప్పుడు హెడర్, ఫూటర్ వాటిల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలో ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే పేజ్ సెటప్లోనే వస్తుంది. ఇది అంటే ఫైల్లో పేజ్ సెటప్ తీసుకుని హెడర్ అండ్ ఫూటర్ అక్కడ కూడా పెట్టుకోవచ్చు అని అర్థం అనమాట. మరి హెడర్లో ఏం పెట్టాలి? హెడర్లో సపోజ్ పేజ్ నెంబర్స్ ఇంకేమన్నా పెట్టాలా, మీరేమన్నా టైప్ చేసుకోవాలా అనేది కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ హెడర్ అని దాని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సెక్షన్లో ఏం కావాలో ఇక్కడ టైప్ చేసుకోండి. సపోజ్ ఎంఎస్ వర్డ్ అనేది ఇచ్చాను. మరి మధ్యలో ఏం కావాలి, రైట్ సెక్షన్లో ఏం కావాలి, ఇవన్నీ కూడా డేటు, టైము ఇవన్నీ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసినట్లయితే సో ప్రతి పేజీలో కూడా లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ ఎంఎస్ వర్డ్ అని చూపించినట్లుగా వస్తుంది. సెంటర్లో ఎట్లా వస్తుంది. ఓకే, ఫూటర్లో కూడా అదేవిధంగా మీకు కావాల్సింది తీసుకోండి. సపోజ్ డేట్ అండ్ టైం అవి పెట్టుకున్నాం. ఇంకా కస్టమ్ ఫూటర్ అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకొని ఫైనల్గా ఓకే అంటే ఇప్పుడు మీరు ప్రివ్యూ చూసినట్లయితే హెడర్లో ఏముండాలో అవి ఉంటాయి, ఫూటర్లో ఏముండాలో అవి ఉంటాయి ప్రతి పేజ్కి కూడాను. అంటే ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తక్కువగా టైప్ చేస్తున్నాం కాబట్టి డేటాని ఒక పేజే చూపిస్తుంది. ప్రతి పేజ్కి కూడా సేమ్ ఇది మీకు వస్తుంది. నెక్స్ట్ కామెంట్స్. ఈ కామెంట్స్ ఇన్సర్ట్ మెనూలో మీరు కామెంటింగ్ అనేది పెట్టుకున్నట్లయితే ఇన్సర్ట్ కామెంట్ అని యూజ్ చేస్తున్నట్లయితే ఆ కామెంట్స్ ఎప్పుడు వ్యూ కావాలా వద్దా అనేదానికి మీకు ఈ వ్యూలో ఉండే కమెంట్స్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ దాని మీద కమెంట్ ఇవ్వబోతున్నాను. ఇన్సర్ట్లోకి వెళ్ళి కమెంట్, సో ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చా. సో ఇక్కడ మార్క్ కూడా మీకు చూపిస్తుంది రెడ్ మార్క్ తోటి. అక్కడ కర్సర్ అక్కడికి వెళ్ళగానే మామూలుగా కనిపిస్తుంది ఆ కమెంట్ ఏంటి అనేది. అలా కాకుండా ఎప్పుడూ కనిపించాలి అనుకుంటే కమెంట్స్ మీద క్లిక్ చేయండి. కర్సర్ అక్కడ ఉన్నా లేకపోయినా మీకు ఆ కమెంటింగ్ ఎప్పుడు కనిపిస్తుంది. వద్దనుకోండి కమెంట్స్లోకి వెళ్ళి డీసెలెక్ట్ చేయండి. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ మార్కింగ్ మాత్రం ఉంది. మరి కమెంట్ని తీసేయాలంటే మనం ఎడిట్లోకి వెళ్ళి క్లియర్ కామెంట్స్ ఆప్షన్ ద్వారా మనం క్లియర్ చేసేయచ్చు. ఇన్సర్ట్ చేసిన దాన్ని కాస్త. ఓకే, నెక్స్ట్ కస్టమ్ వ్యూస్ మళ్ళీ చూద్దాం. ఫుల్ స్క్రీన్ టోటల్ ఈ టూల్ బార్స్ అవన్నీ లేకుండా ఫుల్ స్క్రీన్ చూపిస్తుంది. ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ జూమ్ ఎన్లార్జ్ చేయడం. మనకి వ్యూకి కనబడే విధంగా సపోజ్ 200% కంటికి లార్జ్ సైజులో కనిపిస్తాయి. కానీ ఫాంట్ సైజు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. ప్రింట్అవుట్ తీస్తే ఇంతకుముందర 100%లో ఎట్లా ఉందో అట్లానే వస్తాయి. జస్ట్ కంటికి మాత్రం ఆ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇంకా చిన్న సైజు కావాలి 50%, నార్మల్ వ్యూలోకి కావాలి 100%. మరి డిఫరెంట్ వ్యూస్ని మనం స్టోర్ చేసుకునేదానికే ఇక్కడ కస్టమ్ వ్యూస్ అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 100%లో ఉంది కాబట్టి కస్టమ్ వ్యూస్లోకి వెళ్ళండి. యాడ్ అనండి, దానికి ఒక పేరు ఇవ్వండి. సపోజ్ ఏ అనే పేరు ఇస్తున్నాను. ఓకే అనండి. ఇంకా నెక్స్ట్ జూమ్ ఇప్పుడు సపోజ్ 25%లో పెట్టాను. దీన్ని ఒక వ్యూగా కస్టమ్ వ్యూస్లో మెయింటైన్ చేయండి. యాడ్ అనండి, ఇంకొక పేరు ఇవ్వండి. ఈ ప్రింట్ సెట్టింగ్స్ ఇంక్లూడ్ ఇన్ వ్యూ ప్రింట్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే దాని ప్రకారమే వస్తాయి అన్నమాట. మనం ఆ వ్యూలో పెట్టిన ప్రింట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, హిడ్డెన్ రోస్, కాలమ్స్, ఫిల్టర్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి వాటిని బట్టి కూడా ఆ వ్యూ మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఇట్లా ఎంత పర్సెంటేజ్ కావాల్సింటే అంత పర్సెంటేజ్ స్క్రీన్ ఇంక్రీజ్ చేసుకుని దాన్ని కస్టమ్ వ్యూలో యాడ్ చేసుకొని మీరు ఎప్పుడు ఏ వ్యూ కావాలంటే దాన్ని మళ్ళీ కస్టమ్ వ్యూస్ ద్వారానే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్ వ్యూస్ ఏ దాని మీద సెలెక్ట్ చేసి షో అంటాం. అది ఎలా ఉందో అలా వచ్చింది. అదే సపోజ్ కస్టమ్ వ్యూస్ బి షో అంటాం. సో ఇది ఎలా ఉందో అలా వచ్చింది. కస్టమ్ వ్యూస్ ఏ షో.
ఈ విధంగా ఇంకా లార్జ్ సైజ్ కావచ్చు వాటిలంతా కూడా ఆ సెట్టింగ్స్, ఆ ప్రింటర్ సెట్టింగ్స్, ఇక్కడ వ్యూ సెట్టింగ్స్ ఇవన్నీ మనం పెట్టుకొని మనం యాడ్ చేసుకొని ఎప్పుడు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వ్యూ మెనూలో ఉండే